హలో అందరికీ వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు ఎగ్ కర్రీ అనమాట. ఈ పెసరపప్పు ఎగ్ ఈ రెండిటి కాంబినేషన్ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంతకుముందు ఇలాంటి కాంబినేషన్ అయితే ట్రై చేసి ఉండరు. ఒకవేళ మీకు ఇలాంటి కాంబినేషన్లో మీకు ఆల్రెడీ ఈ కర్రీ తెలుసు అనుకుంటే కింద కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్లో ఉంటుంది. ముందుగా అయితే మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ టమాటా, ఒక 4 మిర్చిని ఇలా సన్నం కట్ చేసుకొని పక్కన ఉంచండి. ఇంకా అలాగే ఒక చిన్న కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట. మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్లో ఇలా ఒకసారి కడిగేసుకొని పప్పుని నాననివ్వాలన్నమాట. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇది పక్కన పెట్టేసుకోండి. ఇంక ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక చిన్న కప్పుతో ఆయిల్ అయితే వేస్తున్నాను. అంటే ఇది ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఉంటుంది. మనం ఎగ్ అండ్ పెసరపప్పు కాంబినేషన్ కాబట్టి మనకి ఇందులో ఆయిల్ ఒక 2 or 3 టేబుల్ స్పూను మామూలు కర్రీస్ కంటే ఎక్కువగానే ఉండాలన్నమాట. ఇంక ఇప్పుడు ముందుగా అయితే ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes పాటు అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇవి 3 ఇంకొక 2 minutes పాటు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఈ పేస్ట్ కూడా బాగా సపరేట్ చేసేస్తూ బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇదంతా పచ్చివాసన లేకుండా ఒకసారి బాగా హై ఫ్లేమ్ పెట్టేసి మనం ఈ పేస్ట్ అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇంకా ఇవన్నీ ఇంకో 2 minutes అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సన్నగా తురుముకున్న మెంతికూరని అయితే వేస్తున్నాను. ఈ మెంతికూరనైతే చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది మనకి ఈ కర్రీకి అయితే. మెంతికూర సీజన్లో అయితే మనం ప్రతి కర్రీలో మెంతికూరని తప్పకుండా తీసుకోవాలి. దీనికి చాలా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా మంచిది బాడీకి. ఇందులో ఐరన్ ఉంటుంది, అలాగే మన బాడీలో ఉన్న హీట్ను కూడా చాలా తగ్గిస్తుంది అనమాట. అందుకే మనం మెంతికూరని ఎంత ఎక్కువగా యూజ్ చేసుకుంటే అంత మంచిది. సో అందుకని మెంతికూర ఎక్కువగా అన్ని కర్రీలలో యూజ్ చేసుకునేలాగానైతే ట్రై చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి, పసుపు వేసిన తర్వాత ఒక 1/2 minute కలిపేసుకొని ఇందాక నానబెట్టేసుకున్న పెసరపప్పునైతే ఇందులో వేసుకోవాలి. ఈ పప్పు అంతా ఇందులో వేసుకొని ఈ ఆయిల్లో అయితే మనం 5 minutes అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేము అలాగే హై లో ఫ్లేమ్ అలా పెట్టేసుకుంటూ అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి, అడుగుబట్టనివ్వకుండా బాగా కలుపుతూ 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఇంక ఇప్పుడైతే మనం కారప్పొడి అది ఏం వేయట్లేదు, ఎందుకంటే అడుగుబడుతుంది కదా. సో మనం ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్కి వేయాలన్నమాట. ఇంక ఇప్పుడు ఇది ఒక 5 minutes అయితే ఫ్రై అయితే అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఆల్రెడీ మనం మీడియం సైజ్ టమాటాని కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇంక ఇప్పుడు ఆ టమాటాని కూడా వేసుకోవాలి. ఈ టమాటా కూడా వేసుకొని టమాటా మెత్తబడే వరకు అయితే మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూడండి, టమాటా అయితే ఆల్మోస్ట్ మెత్తగా అయితే అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఇది మెత్తబడిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కారపొడిని అయితే తీసుకుంటున్నాను. ఈ కర్రీలో అయితే మనకి కారపొడి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఎగ్ అండ్ పప్పు ఈ 2 మిక్సింగ్ కర్రీ కాబట్టి ఎగ్గు అలా నీచు వాసన అది రాకుండా మనం అంటే కరెక్ట్గా సరిపోయే విధంగానైతే మనం కారపొడిని యూజ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ల కారపొడి అయితే వేసాను. ఇంకా ఈ కారపొడి వేసిన తర్వాత బాగా అడుగుపడుతుంది. సో మనం తొందరగా కలుపుతూ అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇలా ఒక 2 minutes పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఈ కారం పొడి కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ అనేది అవసరం లేదనమాట. చూడండి, ఇంత ఈ కంటెంట్లో అయితే వాటర్ అయితే తీసుకొని ఇప్పుడు వెంటనే మూతనైతే పెట్టేసుకొని మనం బాగా ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట. చూడండి, బాగా ఉడికిపోతుంది. ఇంకా అలానే మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది అనమాట. చూడండి, లాస్ట్కి ఫైనల్ లెవెల్కి వచ్చేసినట్టే. ఇంక ఇప్పుడు ఒకసారి ఈ ఉన్న వాటర్ కూడా బాగా ఇనికిపోవాలన్నమాట. అస్సలు వాటర్ అనేది ఏమి ఉండకూడదు. సో ఇంకా మూత పెట్టేసుకొని అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక 2 minutes తర్వాత చూద్దాము. చూడండి, ఇలా పైన ఆయిల్ అనేది అలా పైకి వచ్చేసిన తర్వాత అప్పుడు మనకి కంప్లీట్గా ఉడికిపోయిందనమాట. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత లాస్ట్కి వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ గరం మసాలాని అయితే తప్పకుండా తీసుకోండి, దీన్ని స్కిప్ అయితే చేయకండి. గరం మసాలా ఉంటేనే మనకి ఇందులో టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఎగ్స్ అయితే వేసుకోవడానికి పప్పునంతా ఇలా సైడ్ కొనేసి మధ్యలో
ఆయిల్ అనేది వస్తుంది కదా, అందులో అయితే నేను ఎగ్స్ అనేవి పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. చూడండి అలా మధ్యలో ఆయిల్లో మనం ఈ ఎగ్స్ వేయడం ద్వారా చాలా మంచిగా ఫ్రై అయిపోతాయి. అందుకే అలా పప్పు అంతా సైడ్కి అనేసి మధ్యలో ఆయిల్ అయితే ఉంచేసి ఇలా నేను ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ 3 ఎగ్గులను అయితే తీసుకున్నాను. ఎగ్గులు పగలగొట్టి వేసిన వెంటనే క్యాప్ అయితే పెట్టేసుకొని అలా ఒక 1 మినిట్ పాటు వదిలేయాలి. ఒక 1 మినిట్ తర్వాత మనం మూతనైతే తీసేసి చూడండి అలా లైట్గా మెల్లిమెల్లిగా కలిపేసుకోవాలి. అది కొంచెం కింద అనేది అడుగుబట్టిన తర్వాత ఇంక ఇప్పుడు మొత్తం మిక్స్ అయితే చేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఈ పప్పును ఈ ఎగ్స్ అయితే మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. కింద అడుగు పడుతుంది కదా, అలా కలుపుతూనే ఉండాలన్నమాట. చూడండి ఇదంతా మనకి ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, చాలా డిఫరెంట్గా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేని కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి. చాలా మంచిగా కుదరడం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు నేను చెప్పిన వేలో ఒకసారి ట్రై అయితే చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి. మీకు ఈ ఎగ్ అండ్ పెసరపప్పు రెసిపీ నచ్చితే అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మనకి ఫైనల్ స్టేజ్ అనమాట. ఇప్పుడైతే సన్నగా తురుముకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. చాలా బాగుంటుంది. కాబట్టి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు ఇలాంటి వీడియోస్ అయితే మీకు వెంటనే రికమెండ్ అవుతాయన్నమాట. సో అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ వేలో కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.